ఇంకా పైనంతా ఉన్నాయి. హార్వెస్ట్ చేద్దామా? అటంత ఉన్నాయి కాయలు. ఇదిగోండి, ఇంకా లోపల కొన్ని పూత చూసారు ఎంత పోతుందో. అదిగో కోసేసేద్దామా? వావ్, గుత్తులు గుత్తులు. ఇంకా అటంతా ఉన్నాయి, ఆ పైన అంతా ఉన్నాయి, ఆ లోపల ఉన్నాయి. అయిపోయింది అక్కడంతా కోసి చూపిస్తాను. అన్నీ కొద్దాం. హలో అండి, నేను నూర్జహాన్. పక్షులతో చాలామంది సఫర్ అవుతున్నారండి. ఎందుకంటే కాసిన కాయలన్నీ అవి తినేస్తున్నాయి అన్నమాట. వాటి కోసం మనం ఉంచి అవి తింటే హ్యాపీ, కానీ ఎక్కువ మొత్తంలో పక్షులన్నీ ఇట్లా రంధ్రాలు పెట్టి వదిలేస్తే చాలా బాధ అనిపిస్తుందండి. ఇంతకుముందు కూడా నాకు అలాగే రంధ్రాలు పెట్టి సగం సగం తినేసి అలా పడేసేస్తూ ఉన్నాయి అన్నమాట. అది చూసిన తర్వాత నాకు ఎలా చేయాలి, వీటి గురించి ఈ పండ్లు ఎలా రక్షించాలి అనుకొని నేను కొంచెం ముందు నల్ల కవర్లు కట్టానండి. నల్ల కవర్లు కట్టిన తర్వాత అవి అసలు చాలా వరకు తగ్గినాయి. అయినా కూడా వస్తూనే ఉన్నాయి అనమాట. హోల్స్ పెడుతూనే వెళ్ళిపోతున్నాయి. అదిగోండి నల్ల కవర్స్ కట్టాను చూసారా. ఈసారి చెర్రీ అయితే పోయినసారి ఎన్ని కాయలున్నా అన్నీ హోల్స్ పెట్టి పాడు చేసినాయి. సరే ఈసారి ఏం చేశానంటే ఇదిగోండి ఈ డబ్బా చూసారా, కలర్లు రెడ్ కలరు, డార్క్ బ్లూ కలర్, ఇలా ఎల్లో కలర్లుగా ఒక డబ్బా కట్టేసేసాను. మా మనవడు ఆడుకునేదనమాట, స్పైడర్ మ్యాన్. ఇది కట్టిన తర్వాత ఒక్క పక్షి ఒక్క కాయ ముట్టుకోలేదండి. చూడండి, ప్రతి ఆ కాయ ఫ్రెష్గా ఉంది చూసారా. పండిని బాగా నల్లగా వచ్చేసినాయి, పండిన దాకా ఉంచినాయి. అంతకుముందు ఈ రెడ్ కలరు కొంచెం సగం పండిన తర్వాత కోసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు డార్క్ కలర్ చూడండి, ఎంత డార్క్ కలర్ వచ్చినాయో చూసారా. నల్లగా అక్కడ ఇవ్వండి, ఇంకా అక్కడ లోపల గుత్తులు లోపల చూపిస్తాను. ఇవ్వండి, లోపల నల్లగా గుత్తులు అయిపోయినాయి చూసారా. కొన్ని ఇప్పుడు నా చేయి తగిలి కొన్ని రాలి కింద పడ్డాయి. వావ్, ఇలా కోసుకుంటే ఈ కలర్ చూడండి డిఫరెన్స్. ఇది ఇంకా పండాలి, ఇది ఈ కలర్ రావాలండి. ఈ కలర్ కనుక వస్తే ఎంత టేస్టీగా ఉంటుందో. ఈ కలర్ నుంచి ఇంకో 2 days అయితే ఈ కలర్కి మారిద్ది. అలా గనక ఉంచుకోగలిగితే మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. పక్షులంటే మనకి ఎక్కువ మొత్తంలో వస్తుంటాయి, అవి తింటుంటాయి. కానీ ఇలాంటివి అన్నీ చేతికి ఒక్కటి కూడా రాకుండా అన్నీ తినేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇలా ప్లాన్ చేయండి. కలర్లుగా ఏమన్నా గాలిపటాలు కట్టేదాన్ని నేను. ఇంతకుముందు గాలిపటాల సీజన్లో గాలిపటాలు కట్టేదాన్ని. ఆ గాలిపటాలు ఎగురుతున్నా కూడా వచ్చేవి కావు. తర్వాత ఇలా ప్లాన్ చేయండి. ఇది కట్టిన తర్వాత అసలు ఒక్క కాయ కూడా పాడవలేదండి. చూస్తున్నారు కదా, చెట్టు నిండా కాయలు. దగ్గరకు కూడా రాలేదు పచ్చికాయలు. అవి అన్నీ పచ్చికాయలు కూడా రాలగొట్టిపోయినాయి అనమాట పోయినసారి. అంటే అవి ఏంటి అంటే గబ్బిలాలు కూడా వస్తాయి నైట్లో. పిచ్చుకలు అంటే జస్ట్ అట్లా రంధ్రం పెట్టి వెళ్ళిపోతాయి. గబ్బిలాలు అయితే రాలగొట్టేస్తాయి, పెద్ద కాయలు కూడా రాలగొట్టేస్తాయి. ఇట్లా మీరు కలర్ఫుల్ బాగా రంగులుగా ఉన్నటువంటి ఏమన్నా పేపర్లు కానీ ఇలాంటి డబ్బాలు కానీ కట్టి ప్రయత్నం చేయండి. నాకు రిజల్ట్ ఏంటి అనేది నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా. ఈసారి చూసారా ఎన్ని కాయలు. ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేస్తానండి. ఈ కలర్ కొంచెం లోపల పెడితే డార్క్ బ్లాక్ వస్తుంది, కోసేద్దాం. మళ్ళీ ఎక్కడ పక్షులన్నీ తినేస్తాయేమోనని డౌట్గా ఉంది. అయినా కూడా లేదండి, 2 days నుంచి చూస్తూనే ఉన్నా నేను. ఒక్క కాయ కూడా పాడు చేయలేదు, అన్ని కాయలు అలాగే ఉన్నాయి చెట్టున.
కింద పడిపోతున్నాయి. ఇగోండి అక్కడంతా ఉన్నాయి. ఇవన్నీ కోసి చూపిస్తారండి. ఇదిగోండి ఈ కలర్ రావాలి. అసలు ఈ కలర్ రప్పిద్దామని ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అస్సలు ఉంచలేదండి. ఇప్పుడు చూడండి బ్రహ్మాండంగా మంచి రంగు వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను టేస్ట్ చేస్తున్నాను. అబ్బా, పుల్ల పుల్లగా ఉన్నా చాలా బాగుందండి. కొంచెం లైట్ పుల్లగా ఉంది. మీరు కాయ మాత్రం తిని చూసి తీసుకోవాలండి. ఇవి చాలా పుల్లగా ఉంటాయి. కొన్ని అయితే కొంచెం తీయగా ఉంటాయి. వీటిలో కూడా ఇప్పుడు స్వీట్ వచ్చింది. నేను స్వీట్ టైప్ కూడా అక్కడ ఒకటి నాటాను. ఇప్పుడు మొత్తం మన గార్డెన్లో ఇవి 3 మొక్కలు ఉన్నాయండి. ఈ చెర్రీలు బాడ్బడి చెర్రీ కదా, ఈ చెర్రీ ఒకటి, సూర్యనామ చెర్రీ, అదే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వేసుకోవచ్చు అండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కాయలు వస్తున్నాయి. ఇప్పుడు అన్నీ హార్వెస్ట్ చేసి అన్నీ కోసి చూపిస్తానండి. ఇంకా పోత చూసారు ఎంత పోతుందో. ఈ కాయలన్నీ కోస్తే ఆ పోత అంతా మళ్ళీ సెట్ అయిపోద్ది. ఈ కొమ్మకు చూసారు ఎన్ని కాయలు. వావ్, ఒకే కొమ్మకి చాలా ఫాస్ట్గా పండిపోతాయండి ఇవి. ఇప్పుడే కోస్తున్నాను. చూసారా ఎన్ని కాయలు కోసాను. ఇంకా పచ్చికాయలు చాలా ఉన్నాయండి. ఇంత ఈజీగా పెంచుకోవచ్చు. తర్వాత ఈ మొక్క అయితే ఎలాంటి పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేదండి. చాలా బాగా పెరుగుతుంది. నేను చెప్పాను కదా ఎలా మొక్క నాటానో అలాగే ఉంది. రోజు మాత్రం వాటర్ ఇస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.